హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో క్రంచీ రోల్ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేసింది మనకు మాత్రం. నేనైతే షాక్ అయిపోగానే నాకు ఈ మెయిల్ రాగానే ఏంటంటే క్రంచీ రోల్లో రాబోయే అప్కమింగ్ తెలుగు డబ్ యానిమేస్ లిస్ట్, అది కూడా రిలీజ్ డేట్స్తో సహా. గుర్తుపెట్టుకోండి, క్రంచీ రోల్ ఇప్పటి వరకు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయలేదు మన లాంగ్వేజెస్లో. మహా అయితే వాళ్ళు జపనీస్తో పాటు రిలీజ్ చేసి తీసుకొస్తే చెప్పారే తప్ప మనకి డిలే అయ్యే కావచ్చు, ఏదైనా తెలుగు డబ్ వస్తుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా జస్ట్ యానిమే అనౌన్స్ చేయడమే తప్ప ఏ రోజు వాటి యొక్క రిలీజ్ డేట్ చెప్పలేదు. సడన్గా రిలీజ్ చేస్తారు, మనమే వెతుక్కొని చూసుకోవాలి. బట్ ఈసారి చూసుకుంటే మనకు కూడా రికగ్నిషన్ దక్కింది. వాళ్ళైతే అఫీషియల్గా కొన్ని లిస్ట్ అయితే రిలీజ్ చేశారు తెలుగు డబ్ యానిమేస్, తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్లో. వాటితో పాటు ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో కూడా చెప్పారు. సో నేను ఈ వీడియోలో ఆ లిస్ట్ మొత్తం మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ లిస్ట్ చూసుకుంటే ఎన్ని నెలలంటే మనకి ఈ 2 వరకు, అంటే అక్టోబర్, ఇప్పుడు అక్టోబర్ ఉంది కదా, రన్ అవుతుంది అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ 3 మంత్స్లో రిలీజ్ కాబోయే యానిమేస్ లిస్ట్ అనమాట. వాటిలో టోటల్ 9 యానిమేస్ అయితే ఉన్నాయి. 9 యానిమేస్లో ఫాల్ 2025 6 7 ఉన్నాయి. సో అంటే మనకు మొన్న అక్టోబర్లో వచ్చిన యానిమేస్ కొన్ని సర్ప్రైజ్, లిటరల్లీ షాక్ అయిపోయాను వీటిని అనౌన్స్మెంట్ చూసిన తర్వాత. సో ఈ లిస్ట్ అంతా చాలా క్రేజీ ఉండబోతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు సర్ప్రైజ్లు కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఎంతగానో అడుగుతున్న యానిమేస్ లిస్ట్ కూడా వచ్చింది, అది వీడియోలో ఎండ్లో చెప్తాను. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ మనం ఫాల్ 2025 అంటే అక్టోబర్ 2025లో రిలీజ్ అయిన యానిమేస్ తెలుగు డబ్స్ రిలీజ్ డేట్స్ మాట్లాడుకుందాం. సో స్పై ఫ్యామిలీ సీజన్ 3 చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్న యానిమే ఇదే, తెలుగు డబ్స్ నెక్స్ట్ క్రంచీ రోల్లో. సో స్పై ఫ్యామిలీ సీజన్ 3 ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పుడు దీని రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. మనకి ఇదైతే 14 డిసెంబర్, అంటే డిసెంబర్ 14వ తారీఖున తెలుగు, తమిళ్లో అయితే రిలీజ్ కాబోతుంది. ఎస్, మనం ఏం చేయలేము. సో ఇక్కడ చూసుకుంటే 14వ తారీఖు డిసెంబర్ ఏంటో నాకు ఇప్పటికీ షాకింగే. ఆ టైంకి సీజన్ 3 కూడా ఎండుకు దగ్గరకు వచ్చేస్తుంది. సో అంత డిలే ఎందుకైందో నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ ఇది మనదొక్కటే కాదు, ఇది హిందీ కూడా అంతే. సో హిందీ చూసుకుంటే 30 నవంబర్, సో నెక్స్ట్ మంత్ 30 నవంబర్ హిందీ. మన తెలుగు, తమిళ్ చూసుకుంటే 14th డిసెంబర్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో 14వ తారీఖున డిసెంబర్ 14 స్పై ఫ్యామిలీ సీజన్ 3. ఇక తర్వాత వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 విషయానికి వెళ్ళిపోతే ఎస్, ఇదే బిగ్గెస్ట్ సర్ప్రైజ్. సో మనకి ఇప్పటికీ కూడా వన్ పంచ్ మ్యాన్ సీజన్ 1, సీజన్ 2 రెండు తెలుగు, తమిళ్ ఇట్లా రాలేదు. సో సడన్గా చూసుకుంటే ఇప్పుడు సీజన్ 3 అనౌన్స్మెంట్ అయితే జరిగిపోయింది. సో సీజన్ 3 ఇప్పుడు రన్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 2 ఎపిసోడ్స్ వచ్చాయి. సో ఇప్పుడు సీజన్ 3 మన ఇండియాలో సారీ మన తెలుగు డబ్లో చూసుకుంటే తెలుగు, తమిళ్ 22 డిసెంబర్. ఎస్, ఇది ఇంకా డిలే, దానికంటే ఇంకొక 1 వీక్. సో అది 14 డిసెంబర్ అయితే ఇది 22 డిసెంబర్ అనమాట రిలీజ్ కాబోతుంది. హిందీ చూసుకుంటే 15 డిసెంబర్. సో ఇంత టైం తీసుకున్నారు కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే ఈ 22 డిసెంబర్న మనకు రాబోతుంది కదా, ఈలోపు సీజన్ 1, సీజన్ 2 కూడా రిలీజ్ చేస్తారేమో అనిపిస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి వీక్లీ రిలీజు. మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను, మీకు మన పోస్ట్లో అవి ఇన్స్టాలో పెడతాను. సో వీక్లీ ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంది ఆ రోజు స్టార్ట్ అయ్యే. అంటే ఇది వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 అనేది 22వ తారీఖున ఎపిసోడ్ 1 రిలీజ్ అయితే ఆ తర్వాత 1 వీక్ ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఇక తర్వాత ఫాల్లో ఇంకొక యానిమే క్యాంప్ ఫైర్ కుకింగ్ ఇన్ అనదర్ వరల్డ్ విత్ మై అబ్సర్వ్ స్కిల్ సీజన్ 2. సో ఇది కూడా చూసుకుంటే సీజన్ 1 ఆల్రెడీ ఉంది, ఇది సీజన్ 2 అనమాట. సో ఈ సీజన్ 2 కూడా చూసుకుంటే సేమ్ డిసెంబర్లోనే, డిసెంబర్ 3వ తారీఖున అయితే మనకి తెలుగు, తమిళ్ రిలీజ్ కాబోతుంది. నవంబర్ 12వ తారీఖున అయితే హిందీలో రిలీజ్ కాబోతుంది. సో ఇది కూడా వీక్లీ ఎపిసోడ్స్ సీజన్ 2 అనేది. బట్ గుర్తుపెట్టుకోండి, దీని సీజన్ 1 కూడా తెలుగు డబ్ అయితే అవుతుంది, తెలుగు, తమిళ్. సో కాబట్టి సీజన్ 2 కంటే ముందు సీజన్ 1 అయితే రావచ్చు. నేను అనుకుంటుంది ఏంటంటే వన్ పంచ్ మ్యాన్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇక నాకు నెక్స్ట్ చూసుకుంటే టోజిమా వాంట్స్ టు బి ఏ కామన్ రైడర్. సో ఇది చూసుకుంటే అక్టోబర్ 26వ తారీఖున, అంటే నెక్స్ట్ ఈ వీడియో వచ్చే టయానికి ఐ థింక్ రేపు సండేనే, ఈరోజు సాటర్డే వీడియో పెట్టవచ్చు నేను. సో రేపు సండేనే మీకు ఏదైతే రిలీజ్ కాబోతుంది. ఇది వీక్లీ అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి, తెలుగు, తమిళ్, హిందీ. ఇది డిలేలు ఏం లేవు, తెలుగు, తమిళ్ సేమ్ డేనే హిందీ లాగే మనకి నెక్స్ట్ రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ గ్యాదరర్స్ అడ్వెంచర్ ఇన్ ఇసెకాయ్. సో ఇది చూసుకుంటే మనకి సేమ్, ఇది కూడా కొత్త యానిమే, వీక్లీ ఎపిసోడ్స్. ఇదైతే 15th డిసెంబర్ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇది ఓన్లీ తెలుగు అండ్ తమిళే, ఇది హిందీ అయితే కాదు, ఓన్లీ తెలుగు, తమిళ్కి వస్తుంది మన ఎక్స్క్లూజివ్గా మన లాంగ్వేజెస్కి.
సో 15వ తారీఖు డిసెంబర్న అయితే రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత మెకానికల్ మ్యారీ. సో ఇది ఇంకో క్రంచీరోల్ ఫాల్ యానిమే. ఇది చూసుకుంటే 26 అక్టోబర్. సేమ్ ఇది కూడా రేపు సండేనైతే రిలీజ్ కాబోతుంది అనమాట. తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్లో వీక్లీ ఒక ఎపిసోడ్ వస్తుంది. ఇక నెక్స్ట్ విత్ యూ అవర్ లవ్ విల్ మేక్ ఇట్ త్రూ. సో ఇది చూసుకుంటే మనకి 24 అక్టోబర్ అంటే ఈ నేను పోస్టులన్నీ రెడీ చేసింది నిన్నేనమాట. వీడియో కూడా ఫ్రైడేనే రికార్డ్ చేస్తున్నా. సో ఈరోజు ఫ్రైడే 24వ తారీఖు. ఈరోజు స్టార్ట్ అయిపోతుంది విత్ యూ అవర్ లవ్ విల్ మేక్ ఇట్ త్రూ. ఇది కూడా తెలుగు, తమిళ్, హిందీలో. సో ఇంతటితో అయితే టోటల్ 7 యానిమేస్ మనకి ఎండ్ అయిపోయాయి. సో ఈ ఫాల్ 2025 వచ్చిన యానిమేస్ ఇవన్నీ. సో వీటిని అయితే వీక్లీ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ వీక్ 1 ఎపిసోడ్ కింద. సో అంతటితో ఆ లిస్ట్ ఎండ్ అయిపోయింది. ఇక ఇప్పుడు 2 యానిమేస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎంతగానో వెయిట్ చేసే యానిమేస్. సో వాటిలో ఫస్ట్ చూసుకుంటే సుకిమిచి మూన్లిట్ ఫ్యాంటసీ సీజన్ 2. సో మనకు తెలిసిందే సుకిమిచి మూన్లిట్ ఫ్యాంటసీ సీజన్ 1 ఆల్రెడీ వచ్చేసింది. సీజన్ 2 కూడా చూసుకుంటే ఫస్ట్ 13 ఎపిసోడ్లు వచ్చాయి. బట్ తర్వాత 14 ఎపిసోడ్ నుంచి రాలేదని చాలామంది అడిగారు. సో ఇప్పుడు సీజన్ 2లోనే 14 ఎపిసోడ్ నుంచి 25 ఎపిసోడ్ వరకు అయితే మనకి 31 అక్టోబర్ అయితే రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్లో. సో 31 అక్టోబరు అంటే నెక్స్ట్ వీక్ అనమాట. మనకి నెక్స్ట్ వీక్ అయితే అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ అయిపోతాయి. సో ఇక నెక్స్ట్ యానిమే ఇది చూసుకుంటే ఫైనల్ యానిమే హైక్యూ టు ద టాప్. సో దీని సీజన్ 4లోనే ఫస్ట్ 13 ఎపిసోడ్స్ అంటే ఫస్ట్ 13 ఎపిసోడ్లు సో ఏవైతే ఉన్నాయో మనకి నవంబర్ 6వ తారీఖున అయితే రిలీజ్ కాబోతున్నాయి తెలుగు, తమిళ్, హిందీలో. సో నాకు తెలిసినంత వరకు హైక్యూ గురించి, సుకిమిచి గురించి చాలా ఘోరంగా అడిగారు ప్రతి ఒక్కరు. ఎప్పుడు హైక్యూ సీజన్ 4 అది. సో హైక్యూ సీజన్ 4లోనే ఫస్ట్ 13 ఎపిసోడ్లు అయితే మీకు నవంబర్ 6వ తారీఖున రిలీజ్ కాబోతున్నాయి. సో పండగ చేసుకోండి. ఇవన్నమాట మనకి అనౌన్స్ అయిన యానిమేస్ అయితే. సో అప్కమింగ్ తెలుగు డబ్స్. సో మీరు ఎంతమంది వీటి గురించి ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్లో తెలపండి. అండ్ ఈ వీడియోని కుదిరినంత వరకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ జనాలందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి గట్టిగా షేర్ చేయమని చెప్తున్నాను. సో చేసేయండి. ఇవన్నమాట క్రంచీరోల్ అఫీషియల్గా రిలీజ్ డేట్స్ సహా ఫస్ట్ టైం మనకి బిగ్ అనౌన్స్మెంట్ చేసింది. టోటల్ 9 యానిమేస్. సో వీటిల్లో చూసుకుంటే ఇంకా మనకి కొన్ని యానిమేస్ ఉన్నాయి, అవి ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. సో వాటి గురించి మనం ఆల్రెడీ ఎంతమంది ఎప్పుడో మాట్లాడుకున్నాం కాబట్టి చెప్పలేదు. సో టోటల్ లిస్ట్ అయితే వాళ్ళు 13 ఎన్నో రిలీజ్ చేశారు. వాటిల్లో ఆల్రెడీ రిలీజ్ అయిన ఒక 3-4 ఉన్నాయి. ఇదైతే అప్కమింగ్ కాబట్టి ఈ వీడియోలో అప్కమింగ్ లిస్ట్ అని ఇవి పెట్టాను. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మనం నెక్స్ట్ షో కలుద్దామంటే బాబాను.